మాయానికి తెలుసా, ఈ సినిమాలలో ట్విస్టుల వల్ల థియేటర్లో మనకి మైండ్ మింగినంత పని అయిందనమాట. అవేం సినిమాలో కాదు మయ్య, నెంబర్ 1 పోకిరి. అసలు సినిమా అంతా ఒక మూడ్లో పోతుంటది. మహేష్ బాబుడి ఒక గుండా లెక్క చూపిస్తే ఆడియన్స్ అందరూ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. పండుగాడు వచ్చేసి ఒక రౌడీ లెక్కున్నాడు, ఇళ్ళని మెల్ల మీద ఎదుగుతాడేమో అన్నట్టు సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా చూసుకుంటూ పోతారు. కానీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి దీని అమ్మ అక్కడ పడుతుంది చూడు, కృష్ణ మనోహర్ IPS అని చెప్పి ఒక్కొక్కరికి థియేటర్ లో ఫ్యూజులు ఎగిరిపోయినాయి భయ్యా. ఇప్పటికీ కూడా జనరల్ నార్మల్ టాక్స్ లో కూడా ఏదైనా ట్విస్ట్ అంటే దీని అమ్మ పోకిరి లెవెల్ ట్విస్ట్ మాయా ఇదని అంటారు. నెంబర్ 2 వచ్చేసి కేర్ ఆఫ్ కంచరపాలెం. సినిమా ఎంత బ్యూటిఫుల్ గా ఓపెన్ అవుతుందో అంతే బ్యూటిఫుల్ గా ఎండ్ అవుతుంది అనమాట. అక్కడ మనకి సినిమాలో ఒక్కొక్క స్టోరీ చూపిస్తుంటారు, కానీ ఎండ్కి వచ్చే వరకు ఈ స్టోరీస్ అన్ని ఒక్కతను మేము చూపించినప్పుడు థియేటర్ లా ఈ సినిమా కూడా ఫ్యూజుల్ అవుట్ అయినాయి భయ్య. 3 వచ్చేసి సాహో సినిమా మన వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదా, లేదంటే మన వాళ్ళ ఈ కోడి పుర్రాలు ఆడేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు భయ్య. ఎందుకంటే అసలు సినిమా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఆ VFX కావచ్చు, ఆ BGM కావచ్చు, ఆ మ్యూజిక్, అరే తినమ్మ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఒక హాలీవుడ్ లెవెల్ రేంజ్ లో ఉంటుంది సినిమా. అట్లాంటి సినిమా వాళ్ళు మన వాళ్ళైతే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు ఎందుకో మరి. అప్పటిదాకా మనం ప్రభాస్ అని పోలీస్ అనుకుంటూనే ఉంటాం, ఇంటర్వెల్ వచ్చేసరికి సడన్లీ దొంగ అని తెలుస్తుంది. దీనమ్మ ఇదేం ట్విస్ట్ అనుకునే లోపు ఎండ్ లో వచ్చేసి సిద్ధార్థ్ నందన్ సాహో అని చూపిస్తారు. అరే ఏం మాట్లాడాలి ఇంకా అర్థం కాలేదు. ఎక్కడి నుంచి మొదలైంది సినిమా, ఎక్కడికి వచ్చి ఎండదని చెప్పేసి థియేటర్లో నేను బాగా అంటే బాగా ఎంజాయ్ చేసిన సినిమా. ఈ ట్విస్ట్లకి నా మైండ్ ఘోరంగా మింగిన సినిమా అయితే సాహో భయ్య. అది మాయా ఈరోజు కథ అయితే. నేను ఏమైనా సినిమాలు మిస్ అయితే కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం ఇంకేమేమి సినిమాలు ఉన్నాయో.